హే హాయ్. ఆఫ్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ సర్వీస్ తర్వాత నా బైక్ థర్డ్ సర్వీస్కి వచ్చింది. యాక్చువల్లీ థర్డ్ సర్వీస్ అన్నది బైక్ కొన్నాక 1 ఇయర్ లోపు లేదంటే 12,000 కిలోమీటర్స్ లోపు ఇస్తారు. బట్ నాది 2 కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ 11 మంత్స్కి ఇచ్చా. 11 మంత్స్ అండ్ ఆడ్ మీటర్ వచ్చి 11,000 అరౌండ్ ఉంది. సో థర్డ్ సర్వీస్కి వచ్చా. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం జస్ట్ థర్డ్ సర్వీస్ రివ్యూలో చెప్తాను ఏమేమి అయింది అంతను డీటెయిల్డ్గా. సో ఎవరికైనా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ మోతుల్ హైటెక్ 140 10W50 ఆయిల్ ఉంది కదా, అది బాగుంది. యాక్చువల్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్యాస్ట్రల్ అండ్ మోతుల్. నేను మోస్టల్ చూస్ చేసుకున్నా. 1190 రూపీస్. నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేశారు, ఇది అరౌండ్ 120 రూపీస్ పడింది. నెక్స్ట్ గ్యాస్ కిట్ కవరు ఆయిల్ ఫిల్టర్ది, అదొకటి 61 రూపీస్ అలా పడింది. నెక్స్ట్ మోతుల్ చైన్ రోడ్ లూబ్రికెంట్ C2 ఉంటుంది కదా మొత్తం క్లీన్ చేయడానికి, అది యూజ్ చేశారు, అదొక 178 రూపీస్ వేశారు. ఆయిల్ సీలింగ్ వాషరు అది 2 రూపీస్. నెక్స్ట్ ఓరింగ్ డిప్ స్టిక్ అంట ఫర్ అదొకటి 39 రూపీస్ పడింది. నెక్స్ట్ కూలెంట్ రేడియల్ కూల్ది ఇది 63 రూపీస్ పడింది. ఆల్మోస్ట్ 0.3 లీటర్స్ ఇది, అంటే 300 ml. నెక్స్ట్ వచ్చి మనకి కన్జ్యూమబుల్స్ ఉన్నాయి, కన్జ్యూమబుల్స్ పైన 177 రూపీస్ వేశారు. నెక్స్ట్ వీల్ అలైన్మెంట్ నేను అవుట్ సైడ్ బయట చేయించుకున్నాను. ఇవి కాకుండా నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వేసుకున్నాను. నాకు రేర్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం అరిగిపోయాయి, సో రేర్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసుకున్నాను. రేర్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చి ఇది 390 రూపీస్. నేను జస్ట్ పార్ట్స్ కాస్ట్ చెప్తున్నాను. బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, దానికి లేబర్ ఛార్జ్ వచ్చి 106 రూపీస్ అంట. ఇవి కాకుండా కవర్ కూలెంట్ పంప్ అంట. ఆ కూలెంట్ పంప్ యాక్చువల్లీ నాకు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్, నేను దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా ఈ పార్ట్స్ చేశారు థర్డ్ సర్వీస్లో. వాటర్ వాష్ కూడా చేయాలి, బట్ వాటర్ వాష్ ఏంటంటే షోరూంలో ఇష్యూ ఉంది, అదేదో ప్రాబ్లం ఉంది, సో అందుకని వాటర్ వాష్ అవ్వలేదు. నేను ఇది గచ్చిబౌలిలో ఇచ్చాను. సో ఇది టోటల్. యాక్చువల్లీ ఈ బైక్లో నాకు ఫస్ట్ నుండి కూడా ఒక మెయిన్ ఇష్యూ ఒకటి ఉండేది, రేడియేటర్ ఇష్యూ. రేడియేటర్ ఏంటంటే నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు నుండి బైక్ జస్ట్ స్టార్ట్ చేయగానే వెంటనే ఇంజిన్ అనేది హీట్ అవుతుంది. ఇంజిన్ హీట్ అయ్యి రేడియేటర్ కూడా ఆన్ అయిపోతుంది. ఇది కంటిన్యూగా ఆన్లోనే ఉంటుంది, అసలు ఆఫ్ అవ్వట్లేదు. ఆఫ్ అంటే ఆల్మోస్ట్ నేను బైక్ హాఫ్ అన్ అవర్ తీస్తే అది కంటిన్యూగా ఒక 25 మినిట్స్ వరకు ఆన్లోనే ఉంటుంది అలాగా. అండ్ ఫ్యాన్ నాయిస్ కూడా చాలా హెవీ ఉంటుంది. సో ఇది నా మేజర్ కంప్లైంట్ యాక్చువల్లీ ఫస్ట్ నుండి ఉంది. ఈ మధ్యలో నేను ఫస్ట్ సర్వీస్కి సెకండ్ సర్వీస్ తర్వాత థర్డ్ సర్వీస్కి మధ్యలో ఒక 2 టైమ్స్ ఇచ్చాను, బట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు. బట్ ఈ థర్డ్ సర్వీస్లో ఇది ఎలాగైనా అవ్వాలని చెప్పి ఇంకా బైక్ నేను ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఉంచాను. సో ఆ ఇష్యూ ఏంటనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు. చాలా ట్రై చేశారు వాళ్ళు. లాస్ట్కి ఇంజన్ అన్నీ మేజర్గా అన్నీ చెక్ చేశారు. ఇంజన్ పార్ట్లో ఒక పార్ట్ ఉంటుంది ఇంజన్లో, ఇక్కడ అది నేను ఇక్కడ చూపిస్తా. అది రేడియేటర్ కూలెంట్ ఉంటుంది కదా, కూలెంట్ అందులో నుండి లీక్ అవుతుందంట. డ్రాప్ బై డ్రాప్ బయట పడుకుని అందులోనే సర్క్యులేట్ అయ్యి అక్కడే జస్ట్ ఎవాపరేట్ అయిపోతుంది. సో అది ఒకటి ఫైండ్ అవుట్ చేశారు, అది చేంజ్ చేశారు, అది రీప్లేస్ చేసి. దాని కాస్టే 500 రూపీస్ ఉంది ఎక్స్ట్రాగా. అండ్ నెక్స్ట్ అది చేశాక కూడా ఇష్యూ అనేది సాల్వ్ అవ్వలేదు. నెక్స్ట్ నాకు రేడియేటర్ గ్రిల్ వేసాను నేను. ఈ రేడియేటర్ గ్రిల్లులో ఇష్యూ ఉంది. రేడియేటర్ గ్రిల్ వల్ల దానికి ఎయిర్ అనేది ఇంటేక్ ప్రాపర్గా వెళ్ళలేదు. సో దానివల్ల ఇష్యూ వచ్చి రేడియేటర్ అనేది కంటిన్యూగా ఆన్లో ఉండిపోతుంది. ఇది చెక్ చేద్దాం అనుకున్నాం, ప్రెజెంట్ ఓకే బాగానే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రేడియేటర్ ఫ్యాన్ కూడా నాది పోయింది, మరి చాలా హెవీ నాయిస్ వస్తుంది ఫ్యాన్. జస్ట్ సౌండ్ కోసం పెడుతున్నా సైడ్న. ఇప్పుడు ఈ ఫ్యాన్ వేసాక అసలు నాకు బైక్ వెళ్తుందా లేదా, రేడియేటర్ ఆన్ అవుతుందా లేదో కూడా నాకు తెలియట్లేదు, అంత క్లియర్గా ఉంది. సో నాకైతే ఇష్యూ అయితే సాల్వ్ అయింది, ప్రెజెంట్ అయితే ఓకే. సో నాకు నెక్స్ట్ ఇది మేజర్ ఇష్యూ, ఇదైతే సాల్వ్ అయింది ప్రెజెంట్. నెక్స్ట్ బ్రేక్ ప్యాడ్స్. నాది ఇంతకుముందు బ్రేక్ ఇష్యూ ఉండేది బాగా, నాకు ఎంత బ్రేక్ ట్రై చేసినా సరే బ్రేక్ అన్నది బ్యాక్ బ్రేక్ ఎక్కువ అంత బాగా అనిపించలేదు. సో దానికి తర్వాత మొత్తం క్లీన్ చేశారు, ఎయిరింగ్ అవి చేశారు. నెక్స్ట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేశాడు. ఇప్పుడు బ్రేక్ ఇష్యూ కూడా సాల్వ్ అయింది. సో ఈ 2 నాకు మేజర్ ఇష్యూస్. ఈ రెండు సాల్వ్ అయ్యాయి. వైబ్రేషన్ కూడా ఉండేది కొంచెం. సో పార్ట్స్ అన్నీ టైట్ చేశాక ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఆ ఇష్యూ అయితే లేదు. సో ఓవరాల్గా నా వర్క్ అంతా బాగానే ఉంది ప్రెజెంట్ అయితే.
చైన్ లూబ్రికెంట్కి ఆల్మోస్ట్ 150 అలా తీసుకుంటారు. సో చైన్ క్లీనింగ్ అండ్ లూబ్రికెంట్ ఇది బాగానే ఉంది, బాగానే చేశారు. సో ఓవరాల్గా థర్డ్ సర్వీస్ అలా కంప్లీట్ అయింది. మేజర్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే ఆఫ్టర్ థర్డ్ సర్వీస్ తర్వాత బైక్ పికప్ అనేది చాలా పెరిగింది. అది క్లియర్గా తెలుస్తుంది. మేబీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ ఇవన్నీ అనుకుంటా. ఇంజిన్ అయితే కొంచెం స్మూత్ అయింది అండ్ మైలేజ్ కూడా బాగా డిఫరెన్స్ వచ్చింది. నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాక్సిమం 31 వచ్చింది. ఇప్పుడు నాకు మొన్న ఆఫ్టర్ థర్డ్ సర్వీస్ అవ్వగానే నేను కర్నూలు రైడ్కి వెళ్ళాం. నేను 33 వరకు వచ్చింది, 33 ఆల్మోస్ట్. సో ఇంప్రూవ్ అయితే అయ్యింది. సో ఈ రెండు నేను మేజర్గా అబ్జర్వ్ చేసినవి థర్డ్ సర్వీస్ తర్వాత. సో బైక్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఓవరాల్గా ఇది. సో టోటల్గా నాకు మొత్తం పార్ట్స్ అండ్ కన్జ్యూమబుల్స్ అండ్ లేబర్ ఛార్జెస్ అన్నీ కలిపి నాకు 2876 రూపీస్ అయింది. ఆల్మోస్ట్ ఎక్స్ట్రాగా నాకు ఇంజన్ దగ్గర కూలెంట్ పార్ట్ ఒకటి పడింది కదా, అది అండ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా ఎక్స్ట్రా ఈ సర్వీస్లో. నార్మల్గా అయితే అవి ఏమి ఉండవు. సర్వీస్ అంటే మనకి ఇంజన్ ఆయిల్ అండ్ రిమైనింగ్ కూడా చెప్పా కదా, అవి ఒకటే వస్తాయి. ఈ రెండు ఎక్స్ట్రా పడ్డాయి. ఫ్యాన్ అన్నది నాకు సర్వీస్ అది వారంటీలో కవర్ అయింది, లేదంటే అది ఎక్స్ట్రాగా పడేది. సో ఇది వారంటీలో కవర్ అయింది ఫ్యాను. ఇది ఆల్మోస్ట్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఫ్యాన్ అన్నది. ఓవరాల్గా థర్డ్ సర్వీస్తో నాకు కూడా ఉన్న మేజర్ ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి. సో ఇలా అయింది. ఛార్జ్ అన్నది నాకు అది ఎక్కువ తక్కువ అనేది కామెంట్లో మీరే చెప్పండి. సో సర్వీస్లో అయితే నేను సాటిస్ఫైడ్. అది సర్వీస్ నేను బైక్ తీసుకున్నది గచ్చిబౌలిలో, సో సర్వీస్ కూడా అక్కడే ఇస్తాను. ఫస్ట్ సర్వీస్ వేరే దగ్గర ఇచ్చా, సెకండ్ సర్వీస్ వైజాగ్ ఇచ్చా, థర్డ్ సర్వీస్ ఒకటే వీళ్ళ దగ్గర ఇచ్చాను. బట్ కంపేర్ టు రిమైనింగ్ అన్నిట్లో వీళ్ళది సర్వీస్ బాగుంటుందని టాక్. సో అలా అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ హెచ్డి అడ్వెంచర్ బైక్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.